నమస్తే, వెల్కమ్ టు కుమార్ టాక్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సరికొత్త మౌలిక మార్పు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హిందుత్వ అనేది ప్రధాన రాజకీయ చర్చగా మారింది. ఏపీలో హిందుత్వ నినాదం కేవలం ఒక భావజాలం కాక ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది. దశాబ్దాలుగా రెడ్డి కమ్మ వర్గాల ఆధిపత్యం చుట్టూ తిరిగిన ఏపీ రాజకీయాల్లో హిందుత్వ, సనాతన ధర్మం అనే నినాదాలు ఒక సరికొత్త మలుపుగా మారాయా? కుల రాజకీయ స్థానాన్ని హిందుత్వ భర్తీ చేస్తుందా? మరి అదే జరిగితే కూటమి స్టాండ్ ఏంటి? ఇప్పటికే బీజేపీ, జనసేన హిందుత్వకు అండగా నిలబడ్డాయి. సనాతన ధర్మానికి అండగా ఉంటానని ప్రకటించి మెజారిటీ హిందువుల మనసు గెలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరి టీడీపీ పరిస్థితి ఏంటి? ఇటీవల ఆ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా ఆర్ఎస్ఎస్ అధినేతతో వేదికలు పంచుకోవడం దేనికి సంకేతం? సెక్యులర్గా ఉండే చంద్రబాబు హిందుత్వకు అట్రాక్ట్ అవుతున్నారా? ఇక మరో ముఖ్యమైన పార్టీ వైసీపీ. ఆ పార్టీ గమ్యం ఎటువైపు? ఆ పార్టీ అధినేత జగన్ హిందుత్వను ఓన్ చేసుకుంటారా, లేక మైనారిటీ సంతుష్టీకరణకు మొగ్గు చూపి హిందువులకు దూరం అవుతారా? అదే జరిగితే వైసీపీ కూడా మరో కాంగ్రెస్లా మారక తప్పదా? 2029 ఎన్నికలు ఇక హిందుత్వ అజెండాగానే జరుగుతాయా? ఏపీ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది? ఈ వీడియోలో పూర్తి అనాలిసిస్ స్టోరీ చూద్దాం. హిందుత్వ ఈ పదం భారతదేశ ఔన్నత్యానికి నిదర్శనం. వేల ఏళ్లుగా ఇది భారతీయ నరనరాల్లో ఉంది. ఉత్తరంలో ఆసేతు హిమాచలం నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు, పడమర కచ్ నుంచి తూర్పున అరుణాచల్ ప్రదేశ్ వరకు అణువున హిందుత్వ అజరామరంగా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రాలు, భాషలు వేరైన స్వల్ప మార్పులతో హిందూ సంప్రదాయాలు వేల ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దేశాన్ని ఏకతాటిపై నిలుపుతున్నది హిందుత్వమే. అవును, హిందుత్వం అనే ఆ బంధమే అందరినీ కలుపుతుంది. అయితే 1947 నుంచి 2014 వరకు హిందుత్వ అనే పదం వినిపించకుండా చేశారు రాజకీయ నేతలు. దేశంలోనూ రాష్ట్రాల్లోనూ ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ మైనారిటీ సంతుష్టీకరణ కారణంగా హిందుత్వ అని పలకాలంటే కూడా భయపడే స్థితికి తెచ్చారు. దీనికి లెఫ్ట్ పార్టీలు కూడా అండగా నిలిచాయి. అర్బన్ నక్సలైట్లుగా పేరు తెచ్చుకున్న అనేక మంది విద్యావంతులు హిందుత్వను ఒక నిషేధిత పదంగా మార్చేశారు. కాలేజీల్లోనూ యూనివర్సిటీలోనూ యువత మెదళ్లలో లెఫ్ట్ భావజాలను నింపడమే పనిగా పెట్టుకున్నారు. పుస్తకాల్లో ప్రచారం చేశారు. వీటన్నిటి కారణంగా హిందుత్వ కనుమరుగైపోయింది. హిందుత్వ అనే పదం పలకడం మానేశారు హిందువులు. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే హిందుత్వ అనే పదం వాడితే దేశద్రోహం అనే స్థాయికి తెచ్చారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లాగానే ఆంధ్రప్రదేశ్లోనూ అప్పట్లో పరిస్థితి ఇదే. అయితే 2014 తర్వాత దేశంలో అనూహ్యమైన మార్పు మొదలైంది. హిందుత్వ అజెండాగా మోడీ సర్కార్ సెంటర్లో కొలువుదీరడంతో ఇన్నాళ్లు నిద్రాణంలో ఉన్న హిందుత్వ మళ్ళీ జాగృతమైంది. ఇప్పుడు యువత హిందుత్వ మూలాల అన్వేషణలో పడింది. దేవుడిపై భక్తి పెరిగింది. ఒకప్పుడు నిర్లక్ష్యం చేసిన పండుగలను శ్రద్ధగా చేసుకుంటున్నారు. అంతటితో ఆగడం లేదు. హిందుత్వాన్ని విమర్శిస్తే ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు. హిందుత్వ గురించి ఎవరైనా ప్రశ్నిస్తే కౌంటర్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో జరిగే రచ్చ మామూలుగా లేదు. అంతేకాదు, ఏ పార్టీలు హిందువులకు మద్దతు ఇస్తున్నాయో ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకే ఓటు వేస్తున్నారు. ఇది యువతలో వచ్చిన అనూహ్య మార్పు. ఏపీ పొలిటికల్లో కులం అనేది వేళ్ళూనుకుపోయిన వ్యవస్థ. రెడ్డి కమ్మ కులాలే కొన్నేళ్లుగా అధికారం చెలాయిస్తున్నాయి. అయితే ఏపీ రాజకీయాల్లో హిందుత్వ ఎన్నికల నినాదంగా మారుతుందా? ఇదే ఇప్పుడు చర్చ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు ఒక చారిత్రక మలుపులో ఉంది. దశాబ్దాలుగా కేవలం కులం, సంక్షేమ పథకాలు మరియు ప్రాంతీయ అభివృద్ధి చుట్టూ తిరిగిన ఏపీ రాజకీయం ఇప్పుడు హిందుత్వ అనే కొత్త అక్షం వైపు మలులుతోంది. హిందుత్వ నినాదం వల్ల కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. కులాల ఏకీకరణ అంటే బీసీ, ఎస్సీ వర్గాల్లో హిందూ ఓటర్లను ఒకే గొడుగు కింద తీసుకురావడానికి హిందుత్వ నినాదం ఉపయోగపడుతోంది. కుల రాజకీయాల కంటే సిద్ధాంతపరమైన రాజకీయాలకు యువత ప్రాధాన్యత ఇస్తుండటం ఈ మార్పుకు ఊతమిస్తోంది. అవును, గత 5 ఏళ్లలో పోలిస్తే ఇప్పుడు ఏపీలో హిందుత్వ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు. అంతర్వేది రథం దగ్ధం, రామతీర్థం ఘటనలు హిందూ సమాజంలో ఒక రకమైన అభద్రతా భావాన్ని కలిగించాయి. తిరుమల లడ్డూ వివాదం
కేవలం రాజకీయంగా కాకుండా సామాన్య భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇది హిందుత్వంను డిఫెన్సివ్ నుంచి అగ్రెసివ్ మోడ్లోకి తీసుకెళ్ళింది. మరి హిందుత్వ విషయంలో ఏపీలో పార్టీలు ఎటువైపు ఉన్నాయనేది ఇప్పుడు ఆసక్తికర అంశం. ముందుగా కూటమిలోని పార్టీల గురించి చర్చిద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో హిందుత్వకు బలమైన గొంతుక. కేంద్రంలో మరో 30 ఏళ్లు బీజేపీదే అధికారం. ఇది గుర్తించారు పవన్ కళ్యాణ్. అందుకే హిందుత్వ అంశాన్ని ఒడిసి పట్టుకోవడంలో జనసేనాని చాలా ముందున్నారు. ఒకప్పుడు చెగువేరా సిద్ధాంతాలను మాట్లాడిన జనసేనాని ఇప్పుడు అన్కాంప్రమైజింగ్ సనాతన హిందువుగా తనను తాను ప్రకటించుకున్నాడు. కాషాయ వస్త్రాలు, ప్రాయశ్చిత్త దీక్షలతో ఆయన కొత్త పొలిటికల్ ఐడెంటిటీని నిర్మించుకుంటున్నారు. ఇక 2024 ఎన్నికల తర్వాత సనాతన ధర్మ రక్షకుడుగా తనను తాను ఆవిష్కరించుకుంటున్నారు. దక్షిణాది హిందూ హృదయ సామ్రాట్టుగా ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారా 2029 నాటికి బలమైన నాయకుడిగా ఎదగాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. తిరుమల లడ్డూ వివాదం నుంచి సనాతన ధర్మ రక్షణ బోర్డు వరకు ఆయన చేసిన పోరాటం క్షేత్రస్థాయిలో హిందూ ఓటర్లను ఆలోచింపజేసింది. ప్రస్తుతం ఏపీలో హిందుత్వకు అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్. భవిష్యత్తులో ఆయన ఇదే లైన్ కొనసాగించే అవకాశం ఉంది. యువతలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడడం వల్ల అది ఒక స్టైల్ స్టేట్మెంట్గా, బాధ్యతగా మారుతుంది. ఇక కూటమిలో అత్యంత పెద్ద పార్టీ టీడీపీ. సహజంగానే సెక్యులర్ పార్టీగా ముద్రపడిన టీడీపీ హిందుత్వకు ఇప్పుడు కాస్త పెద్దపీట వేస్తున్నట్టు కనిపిస్తుంది. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒక సెక్యులర్ ఇమేజ్నే కోరుకుంటారు. అయితే ఓటర్ల మొగ్గు హిందుత్వం వైపు ఉంటే ఆయన దాన్ని వ్యతిరేకించరు. తిరుమల వివాదంలో ఆయన స్పందించిన తీరు చూస్తుంటే ఆయన సాఫ్ట్ హిందుత్వం అనుసరిస్తున్నారని అర్థమవుతుంది. అయితే ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో ఆయన వేదిక పంచుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాదు, ప్రత్యేకంగా అయోధ్యకు వెళ్ళడం కూడా ఆయనలో హిందుత్వం పట్ల సాఫ్ట్ కార్నర్ కనిపిస్తుందనే చర్చ సాగుతోంది. ఇక కూటమిలో మరో పార్టీ బీజేపీ. ఆ పార్టీ గురించి చెప్పనక్కర్లేదు. హిందుత్వ అనేది ఆ పార్టీకి పునాది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీ హిందుత్వ ప్రయోగాన్ని విజయవంతం చేయాలనుకుంటున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. హిందుత్వ నినాదం కేవలం ఎన్నికల కోసం చేస్తున్న హడావుడి కాదు. ఇది ఆ పార్టీ దీర్ఘకాలిక ప్రణాళిక. ఏపీలో తన ఉనికిని చాటుకోవడానికి ఆ పార్టీకి ఉన్న ఏకైక ఆయుధం హిందుత్వనే. కూటమిలో ఉన్నా లేకపోయినా వారు హిందుత్వ ఎజెండానే నమ్ముకుంటారు. బీజేపీకి బలం ఆర్ఎస్ఎస్. అవును, సంఘ్ పరివార్ ఇప్పటికే ఏపీలో తన శాఖలను విస్తృతంగా పెంచుకుంటోంది. ఇప్పుడు సంఘ్ శతాబ్ది ఉత్సవాలు కూడా కలిసొచ్చాయి. హిందూ సమ్మేళనం పేరుతో హిందుత్వను చాప కింద నీరులా విస్తరిస్తోంది ఆర్ఎస్ఎస్. గతంలో కులం ఆధారంగా విడిపోయిన హిందూ ఓటు బ్యాంకును ధర్మం అనే గొడుగు కిందకు తెచ్చే ప్రక్రియ అంటే హిందుత్వ కన్సాలిడేషన్ వేగవంతం చేసింది సంఘ్ పరివార్. ఫలితంగా 2029 నాటికి ఏపీలో హిందూ ఓటు బ్యాంక్ అనేది బీజేపీకి ఒక నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశం ఉంది. మొత్తంగా బీజేపీ, జనసేన, టీడీపీలో హిందుత్వ ఒక బలమైన బంధంగా మారింది. ఇది కేవలం ఎన్నికల పొత్తుకు మాత్రమే కాకుండా ఒక సిద్ధాంతపరమైన ఐక్యతగా మారుతోంది. ఇక వైసీపీ విషయానికి వద్దాం. హిందూ విషయంలో వైసీపీకి ఇదో పెద్ద సవాల్. జగన్ క్రైస్తవ మత విశ్వాసాలను ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఆయన తాను కూడా హిందూ సంప్రదాయాలను గౌరవిస్తానని నిరూపించుకోవాల్సిన ఒత్తిడిలో ఉన్నారు. అయితే ఆ పార్టీ ఓటు బ్యాంకులో మైనారిటీలు కీలకం. అందుకే జగన్ పూర్తి స్థాయి హిందుత్వ వైపు వెళ్ళలేరు. ఏపీలో గతంలో హిందుత్వ నినాదం అంతగా ప్రభావం చూపలేదు. కానీ 2024 ఎన్నికల తర్వాత సమీకరణలు వేగంగా మారాయి. తిరుమల కేంద్రంగా గత వైసీపీ సర్కార్ అనేక తప్పిదాలు చేసిందని ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం హిందువుల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా తిరుమల లడ్డూ విషయంలో ఆ పార్టీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. జంతువుల కొవ్వు లడ్డూలో కలిసిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇది హిందూ ఓటర్లలో ఒక రకమైన భావోద్వేగాన్ని రగిల్చింది. ఇదొక్కటే కాదు, జగన్ అధికారంలో ఉన్నప్పుడు
క్రైస్తవ సంతుష్టీకరణ రాజకీయాలు సైతం హిందువుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. దేవాలయాల ధ్వంసం, హిందూ సంప్రదాయాలు పాటించకపోవడం, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత స్థానాల్లో క్రైస్తవ అధికారులకు ప్రాధాన్యం ఇవ్వటం ఇవన్నీ హిందువులను హర్ట్ చేశాయి. ఫలితంగా దారుణంగా ఓడిపోయారు. 2029 ఎన్నికల్లో వైసీపీ హిందుత్వకు మద్దతిస్తుందా అంటే నేరుగా మద్దతిచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ ఆ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకోక తప్పని పరిస్థితి. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయానికి హిందూ వ్యతిరేకత ముద్ర ఒక కారణం. ఇది ఇప్పటికే వైసీపీ గుర్తించింది. అందుకే ఆ పార్టీ అధినేత జగన్ దేవాలయాల పర్యటనలు, సంప్రదాయాల పట్ల గౌరవం ప్రదర్శించడం వంటి చర్యల ద్వారా ఆ ముద్రను పోగొట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీకి క్రైస్తవులు, ముస్లింలు బలమైన ఓటు బ్యాంకు. హిందుత్వను ఆయన బలంగా భుజానెత్తుకుంటే ఆ ఓట్లు పోతాయి. కాబట్టి 2029లో వైసీపీ మేము అందరినీ సమానంగా చూస్తాం అనే సెక్యులర్ కార్డు వాడాల్సిందే. అయితే తనను తాను హిందూ వ్యతిరేక పార్టీగా చూపించుకోకుండా జాగ్రత్త పడుతుంది. కానీ ఈ ప్రయోగం విఫలమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీపై ఇప్పటికే హిందువులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే వైసీపీ మద్దతు ఇవ్వకపోయినా హిందుత్వ సెంటిమెంటును ఎదుర్కోవడానికి తన సిద్ధాంతాల్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కేవలం రోడ్లు, సాగునీరు, సంక్షేమ పథకాల చుట్టూ మాత్రమే కాదు, ఇకపై ధార్మిక గుర్తింపు చుట్టూ కూడా తిరుగుతాయి. హిందుత్వ నినాదం కులాల గోడల్ని పూర్తిగా పడగొట్టలేకపోయినా రాజకీయ పార్టీల గెలుపోటములను శాసించే స్థాయికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హిందుత్వ అనేది ఇకపై దాచలేని వాస్తవం. దేవాలయాల రక్షణ, సంప్రదాయాల గౌరవం వంటి అంశాలు కూడా ఓటర్ల తీర్పును ప్రభావితం చేస్తాయి. 2029 నాటికి హిందుత్వ ప్రధాన చర్చగా మారుతుంది. ఇకపై ఏపీ రాజకీయాలు కులం, సంక్షేమం, ధర్మం అనే 3 స్తంభాలపై నిలబడబోతున్నాయి. ఈ పొలిటికల్ అనాలిసిస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణాత్మక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.